ఇటీవల కాలంలో జూలై 1, 2024 నుంచి కేంద్ర ప్రభుత్వం ఐపీసీ బదులుగా ఇండియన్ పీనల్ కోడ్ బదులుగా భారతీయ న్యాయ సంహిత చట్టం అని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 1/7/2024 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అయితే ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా కార్యకర్తలపైన, వైసీపీకి చెందిన వాళ్ళపైన ముఖ్యంగా అనేక దారుణమైన పద్ధతులు అవలంబిస్తూ అసలు అప్లికబిలిటీ కాని సెక్షన్స్లు ఇందులో పొందుపరుస్తూ, ఎందుకంటే ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలంటే ఏ సెక్షన్ పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వము, పోలీస్ డిపార్ట్మెంటు పరిశీలించి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా భారతీయ న్యాయ సంహిత చట్టంలో 111 సెక్షన్ను ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. 111 సెక్షన్ ప్రధాన ఉద్దేశం ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటే వ్యవస్థీకృత నేరాలు చేసే వాళ్ళకి సంబంధించి మాత్రమే ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఆ వ్యవస్థీకృత నేరాలకు సంబంధించి కూడా అనేక అందులో పొందుపరిచారు, ఏవేవి వ్యవస్థీకృత నేరాల కిందకి వస్తాయని చెప్పి. ప్రధానంగా కిడ్నాపు, రాబరీ, కంటిన్యూస్గా వాహనాలు దొంగతనం, బెదిరించి డబ్బులు వసూలు చేయడం, ఇతరుల ఆస్తులను బలవంతంగా ఆక్రమించుకోవడం, డబ్బులు తీసుకొని సుపారీ హత్యలు చేయడం, ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు, అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మనుషులను అపహరించి వారిని డబ్బు కోసమో లేకపోతే మరో దానికోసమో వ్యభిచార వృత్తిలోకి దించడం, మాదక ద్రవ్యాలను, చట్టం నిషేధించిన ఆయుధాలను, వీటన్నిటినీ అక్రమంగా రవాణా చేయడం, వీటిని ఎవరైతే ఉపయోగిస్తారో వీళ్ళందరిపైన కూడా 111 సెక్షన్ పెట్టచ్చు అని చెప్పి భారతీయ న్యాయ సంహిత చట్టంలో పేర్కొన్నారు. అదేవిధంగా ఇంకొన్ని, దీనికి ప్రధానంగా ఇద్దరు కానీ అంతకు మించి కానీ ఈ వ్యవస్థీకృత నేరాలకు పాల్పడితే, వాళ్ళు వరుసగా నేరాలు చేస్తే దాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారని చెప్పి ఇది కూడా ఎక్స్టార్షన్ అనేది ఉండాలి కంపల్సరీగా. ఇందులో ఊరికే ఏదో నేరాలు చేస్తూ పోకుండా దానికి ఎక్స్టార్షన్, మనీ ఎక్స్టార్షన్ లేకపోతే ఇంకొక రూపంలో ఎక్స్టార్షన్, ఇవన్నీ ఉంటేనే ఈ సెక్షన్ అప్లై అవుతుందని. అదేవిధంగా ఇంకోటి ప్రధానమైంది, ఈ చట్టం రావడానికి ముందు నుంచి ఒక 10 సంవత్సరాల లోపు కనీసం ఒక ఛార్జ్షీట్ పైబడి అంటే 2 ఛార్జ్షీట్లైనా కలిగి ఉండాలా, కోర్టు దాన్ని కాగ్నిజెన్స్గా తీసుకొని ఉండాలా, అప్పుడు మాత్రమే ఈ 111 సెక్షన్ పెట్టేదానికి సాధ్యమవుతుందని చెప్పి భారతీయ న్యాయ సంహిత చట్టం చక్కగా విశ్లేషించింది. అయితే ఇంకా ఆర్థిక నేరాలు, ఫోర్జరీ, దొంగ కరెన్సీ నోట్లు ముద్రించడం, హవాలా ట్రాన్సాక్షన్సు, తర్వాత ఆన్లైన్ స్కీమ్స్ ద్వారా ప్రజలను మోసం చేయడం, బ్యాంకులను మోసం చేయడం, తద్వారా ఆర్థిక ప్రయోజనం పొందడం, ఇట్లాంటి నేరాలు కూడా ఈ 111 సెక్షన్ కిందకు వస్తాయి. ఇలాంటి సెక్షన్ని, దుర్మార్గమైన సెక్షన్ని ఎలాంటి అభం శుభం తెలియని వాళ్ళపైన, కూటమి చేసే, ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నించే వారిపైన, వీళ్ళను చాలా కాలం పాటు జైళ్ళలో ఉంచడానికి ఈ 111 సెక్షన్ని విచ్చలవిడిగా ఉపయోగించడం ఈ రాష్ట్రంలో జరిగింది.
అనేక మంది దీని ద్వారా జైళ్ళలో ఇప్పటికీ మగ్గుతున్నారు. దీనిపైన క్వాష్ పిటిషన్లు కూడా మేము వేశాం. ఈ కేసులు ఏవి నిలవో, ఎందుకంటే వాళ్ళు చట్ట ప్రకారం వ్యవహరించలే. ఇందులో కేరళ హైకోర్టు స్పష్టంగా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎలాంటి సందర్భాల్లో 111 వర్తిస్తుంది, ఎలాంటి సందర్భాల్లో వర్తించదని చెప్పి. సోషల్ మీడియా కేసులకు ఈ సెక్షన్ వర్తించదని క్లియర్గా చెప్పింది. ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ జస్టిస్ రఘునందన్ రావు, జస్టిస్ ఉమామహేశ్వరరావులతో కూడిన డివిజన్ బెంచ్ WP నెంబర్ 26/769/24 ఆ కేసులో స్పష్టంగా ఒక పప్పుల వెంకటరమణారెడ్డికి సంబంధించి అక్రమంగా నిర్బంధించారు, అతని పైన 111 సెక్షన్ పెట్టారు, ఇది వర్తించదు అని కేసు వేస్తే ఆ కేసులో స్పష్టంగా తీర్పు చెప్పడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ 111 సెక్షన్ పెట్టినప్పుడు అది వర్తిస్తుందా లేదా అనేది చూడకుండా కూడా పెట్టాడు. అదే సందర్భంలో ఎవరైతే మేజిస్ట్రేట్ ఉన్నారో ఆ రోజు రిమాండ్కు తీసుకునే మేజిస్ట్రేట్ ఈ సెక్షన్లు వర్తిస్తాయా వర్తించవా అని కూడా చూడకుండా ఆటోమేటిక్గా మెకానికల్గా తన మైండ్ను అప్లై చేయకుండా అతన్ని రిమాండ్కు పంపించడం జరిగింది. ఇది క్లియర్గా ఫ్లా, చట్ట ప్రకారం ఇది చెల్లదు అని స్పష్టమైన తీర్పుని ఇవ్వడం జరిగింది. 111 సెక్షన్ అనేది ఈ సోషల్ మీడియా కేసుకు వర్తించదని చెప్పి రఘునందన్ రావు గారి జడ్జిమెంట్లో పేరా నెంబర్ 48లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తప్పును ఎత్తి చూపడం జరిగింది. అదేవిధంగా మేజిస్ట్రేట్ గారు యాంత్రికంగా మెకానికల్గా ఒక పిటిషన్ ఇందులో కేసులో ఉండే పప్పుల వెంకటరమణారెడ్డిని లోపలికి పంపించడం అనేది చెల్లదని చెప్పడం, అతనికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక జడ్జిమెంట్లో ఇక్కడనే జస్టిస్ హరినాథ్ గారు కూడా ఇట్లాంటి కేసులోనే 111 సోషల్ మీడియా కేసుల్లో సంబంధించి పీసల శివశంకర్ రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే కేసులో కూడా క్లియర్గా ఇందులో చెప్పడం జరిగింది. యాంత్రికంగా మాత్రమే ఈ సెక్షన్ను పెట్టారు అని అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు మొదలుకొని కేరళ హైకోర్టు జడ్జిమెంట్ వరకు అన్నిటినీ పొందుపరుస్తూ సోషల్ మీడియా కేసులకు భారతీయ న్యాయ సంహిత 111 సెక్షన్ వర్తించదని క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఇంతకాలం వీళ్ళు పోలీసులు తెలియకుండా ఈ సెక్షన్లు పెట్టారా లేకపోతే ఉద్దేశపూర్వకంగా పెట్టారంటే దీనికి ఆన్సర్ ఒకటే. కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా కార్యకర్తలను భయభ్రాంతులను చేసేదానికి, వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలను ఎక్కడైనా ప్రశ్నిస్తే వాళ్ళు ప్రశ్నించకుండా ఉండడానికి, సాధ్యమైనంత వరకు వాళ్ళందరినీ భయభ్రాంతులను చేసి ఎక్కువ కాలం జైళ్ళలో మగ్గేలాగా చేయడానికి ఈ 111 సెక్షన్ను ఈ ప్రభుత్వం స్పష్టంగా దుర్వినియోగం చేసింది. వీరందరిపైన ఈ సెక్షన్లు పెట్టిన వాళ్ళ పైన కూడా మేము వీటన్నిటిపైన క్వాష్ పిటిషన్లు వేస్తున్నాం. దీనికి బాధ్యులైన అధికారుల పైన కూడా ఇది చేస్తున్నాం. కొంతమంది మేజిస్ట్రేట్లు క్లియర్గా చదివి 111 సెక్షన్ వర్తించదని చెప్పి కూడా రిమాండ్ను రిజెక్ట్ చేస్తూ అక్కడే పర్సనల్ బాండ్ పైన కూడా ఇచ్చిన ఉదంతాలు కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి అల్టిమేట్గా నష్టపోతున్నది భారత రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 21 ప్రకారం
ఏదైతే ఈ రాజ్యాంగం పౌరులకు స్వేచ్ఛ కలిగించిందో ఆ స్వేచ్ఛను హరించే విధంగా, వాళ్ళ పర్సనల్ లిబర్టీని కట్టైల్ చేసే విధంగా జైళ్ళలో మగ్గించేదానికి ఈ పోలీస్ డిపార్ట్మెంటు, తర్వాత ఈ కూటమి ప్రభుత్వం చాలా ప్లాన్డ్గా, పగడ్బందీగా, ఆర్గనైజ్డ్గా అనేక మందిని ఇవాళ జైళ్ళలో పెట్టి హింసించడం జరుగుతుంది. దీంతోపాటు వాళ్ళు అనేకమైన కార్యక్రమాలు, ఎఫ్ఐఆర్లు ఇవ్వకపోవడం, రిమాండ్ రిపోర్ట్లు ఇవ్వకపోవడం, కంప్లైంట్ కాపీలు ఇవ్వకపోవడం, పార్టీ ఇవన్నీ ఇవ్వకుండా అర్ధరాత్రి పూట ఇళ్లపైన దాడి చేసి పోలీస్ డ్రెస్లో కాకుండా సివిల్ డ్రెస్లో రావడం, వాళ్ళని తీసుకొని పోవడం, ఎత్తుకొని పోవడం, ఇంట్లో వాళ్ళను భయభ్రాంతులు చేయడం, నెంబర్లు లేని వెహికల్స్లో పోలీసులే దొంగల మాదిరి రావడం, సోషల్ మీడియా కార్యకర్తలను టెర్రరిస్టుల మాదిరి భావించి భయభ్రాంతులను గురి చేసే విధంగా తీసుకుపోవడం, రోజుకొక పోలీస్ స్టేషన్ చొప్పున తిప్పడం, వాళ్ళపైన 10 రోజులు వాళ్ళని హింసించిన తర్వాత ఇప్పటికీ కూడా వాళ్ళను కేసులో ముద్దాయిలుగా చేర్చి కోర్టుకు ప్రొడ్యూస్ చేయకపోవడం, విడుదల చేయకపోవడం, ఇలాంటి సందర్భాల్లో అనేక హెబియస్ కార్పస్ పిటిషన్లు వేస్తే తర్వాత వరుసగా మీరు మా పైన హెబియస్ కార్పస్ పిటిషన్లు వేస్తారా అని 10ల సంఖ్యలో కేసులు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. దీనికి బాధ్యులైన వారిని, వీరిపైన చట్ట ప్రకారం మేము న్యాయవాదులుగా ఎవరిని స్పేర్ చేయం. దీనికి బాధ్యులైన ప్రతి పోలీస్ అధికారి శిక్షించబడతాడు, కోర్టులో ముద్దాయిగా నిలబెట్టాల్సి వస్తుందని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.